ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతిలో ఈరోజు నామం లలంతికాల సత్ఫల. అర్థమైందండి? మీరు రెండు అక్షరాలు లలం లలంతి కాల సత్ అట్లా విడతీసి ఎవరైనా ఒక వేదం చదువుకున్నాడు ద్వారా అప్పుడు మీకు దాని శబ్ద అర్థాలు తెలుస్తాయి. ఈ నామరూప దేవత శక్తిని మామూలుగా పామరులుగా చెప్పాలంటే శృతి విరుద్ధముగా, అర్థమైందండి? శృతి ప్రామాణికం కాకుండా చెప్పాలంటే ఈ దేవతని ఒక పామరుడులాగా నేను మనిషినే, నువ్వు మనిషివే, నాది తెనాలి నీది తెనాలి అన్నట్టుగా చెప్పాలంటే ఇప్పుడు పాల భాగంలో నేను పెట్టాను కదండి, రెండు రకాల బొట్లు పెట్టాను కదా. ఇక్కడ చిమ్కీలు పెట్టాను అనుకోండి. చిమ్కీలు అంటే మెరుస్తూ ఉంటాయి, మార్వాడీలు నార్త్ సైడ్ వాళ్ళు పెడుతుంటారు బొట్ల దగ్గర. అలా పెట్టాను అనుకోండి, మెరుస్తూ ఉంటాయి. దాన్ని ఆ విధంగా మెరుస్తుంది అమ్మవారి దగ్గర. దానిని సత్పాల ఫాల భాగము అది నాకు అర్థం కాలేదండి మీరు చెప్పిందంటే. ఇప్పుడు శ్రీశైలం భారతదేశంలో ఒక జ్యోతిర్లింగం ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అర్థమైందండి? శ్రీశైలం అనబడేటువంటిది వేల సంవత్సరాల క్రితం శ్రీ శంకరాచార్యుల వారు అనబడే ఒక శృతి ప్రామాణికమైన వేదాల జ్ఞానాన్ని పామరులకి శ్రీ విద్యా రూపములో అందించే ఒక మహానుభావుడు. ఆయన పేరుతో రాసిన కొన్ని గ్రంథాలు నేను ఒప్పుకోను, ఎవరిష్టం వాళ్ళది. ఆయన అక్కడ కూర్చొని తపస్సు అంటే మంత్ర సాధన కోసం శ్రీశైలం నడిచి మహా మోనార్క్ అండి ఆయన. సరే, అక్కడ చేసేటప్పుడు ఆయనకి కొన్ని శ్రీచక్రం చేసేటప్పుడు శ్రీచక్రార్చన చాలామంది డెప్త్ జ్ఞానం ఉన్న వాళ్ళు చేయటానికి ఇష్టపడరు. అదేంటండి ఎందుకు ఇష్టపడంటే ఇప్పుడున్న ప్రజలకి దాని గురించి తెలియదు. ఒకటి అది చేయాలంటే ఒక 20 గిన్నెలు, చెంబులు, తపేళలు, అంటే మీకు అర్థం అవ్వాలని ఈ భాష చెప్తున్నా. వాటికి రకరకాల పేర్లు ఉంటాయి. అమ్మవారికి ఒక రకంగా ఒక చెంబులో నీళ్లు పోయాలి, అమ్మవారి పరిచారకులకు ఒక చెంబులో నీళ్లు పోయాలి, గురువు మండలాన్ని చేసేప్పుడు ఒక చెంబులో నీళ్ళు. పెద్ద స్థలము, గందరగోళం గజిబిజి. అది పొద్దున మొదలు పెడితే సాయంత్రం 4-5 అయింది. నేను ఒకసారి అది చేస్తే నా దెబ్బకి మా అమ్మాయి మా ఆవిడ ఇద్దరు కూడా దండం పెట్టి మా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయారు. అంటే అంత సబ్జెక్ట్ అది. ఈయన ఆనాటి కాలంలో శిష్యులతో అక్కడ ఉన్నప్పుడు అవి చేయటానికి హఠకేశ్వరం అని ఒక చోట కూర్చొని అది మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే నీళ్లు సమస్య వచ్చింది. ఆయన పద్దాక లోపలికి పోయి తెచ్చుకోవడం, బావిలో కొన్ని ఇబ్బందులు పడ్డాడు ప్రాథమికం. అప్పుడు ఆయన మంచి వేదాల సబ్జెక్టు కదా, మంచి అనుష్ఠానపరుడు. అప్పుడు ఆయన కొన్ని మంత్రాలు చేసేసరికి అక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శివుడు, అర్థమైందండి? అక్కడ వేదాల సబ్జెక్ట్ ఎక్కడుంటే అక్కడ వాడు పరబ్రహ్మే. వాడు శివుడైనా, రాముడైనా, కృష్ణుడు ఎవడైనా సరే వాడు పరబ్రహ్మతో సమానం. వేదాల సబ్జెక్టు అక్కడ ఆ సౌండ్స్ వస్తే ఆయన వెంటనే అరే వీడు చేస్తున్నటువంటిది లోకవద్దన్న కానీ ఫాల భాగం అంటారు దీన్ని, అర్థమైందండి? ఫాల పాకదీర్ఘం ఇస్తే ప, దాని కింద మేక్ కొడితే ఫా, దాన్ని ఫాల భాగం అంటారు దీన్ని. ఈ ఫాల భాగం నుంచి ఆయన 5 రకములైన పైప్ లైన్స్, అంటే ఇప్పుడు మనం చరిత్రలో కొన్ని ఇమేజెస్ అనుకుంటాం. ఏది గంగాదేవి శివుడి తల మీదకి రావటం, ఇవన్నీ ఇమేజెస్ అనుకుంటాం. వాటిలో గూఢార్థం మనకు తెలియదు. కాబట్టి మనం ఎంతసేపు అంధపరంపరంగా ఆలోచిస్తాం కదా, వేద విరుద్ధమైన దానివల్ల అర్థం కావు. సరే, ఆ వంతున ఆయన ఇక్కడి నుంచి 5 దారాలు పంపిస్తాడు. దాన్ని పంచ అంటే 5 దారాలు అంటారు. చాలామంది శ్రీశైలంలో వచ్చామండి, నీళ్లు తీయగా ఉన్నాయండి, పంచదారలాగా ఉన్నాయండి. శివుడు శంకరాచార్యుల వారికి పాలు పంచదార పంపించాడని పామర భాషలో చెబుతారు, అర్థమైందండి? పామరులు, శృతి జ్ఞానం లేని వాళ్ళు చెప్పేది ఆ మాట. శృతి ప్రామాణికంగా చెప్పాలంటే ఫాలభాగము నుంచి పంచ అంటే సంస్కృతంలో 5 దారాలు పంపించాడు.
ఎవరి కోసం? శ్రీ విద్యా ఉపాసకుడు వేద భాష్యాలు వేద వార్తికములు రాసినటువంటి ప్రస్థానత్రయం వివరణ ఇచ్చి సామాన్యులని వేద జ్ఞానానికి మళ్ళించిన శంకరుల వారి కోసం ఆయన చేసిన ఏర్పాటు. అర్థమే? ఆ విధంగా మనకు తెలియనప్పుడు ఇలా తెలిస్తే ఇంత గొప్పదా, మనం ఏదో అనుకున్నాం, పాలు పంచదార అనుకున్నాం, పామరులు అనుకుంటారు. సరే అండి, మరి అయిపోయింది. ఇప్పుడు ఇది చెప్పండి, నా మంది ఇంకా శ్రీశైలం జాలే సంగతులు అంటే సరే చెబుతున్నాయనండి. ఈ యొక్క సత్ఫాల అంటే పాల భాగంలో అందరూ బొట్టు పెట్టుకునే పై భాగము ఇంకా వివరణ కావాలంటే ఈ విధంగా అమ్మవారికి బొట్లు ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఇది కాదు అసలు సంగతి. అర్థమైందండి? మరి ఏంటండి అసలు సంగతి? షట్చక్రాల పరంగా చూసుకున్న దీన్ని ఆజ్ఞాచక్రము అంటారు. దాన్ని ఇంకా ఆజ్ఞాచక్రం అంటే వీడికి ఆజ్ఞాచక్రంలో 3వ నేత్రం ఓపెన్ ఎట్లా అవ్వాలండి? ఇప్పుడు మహాభారతం జరిగింది కదా, వాడు ధృతరాష్ట్రుడు పిఏ సంజయుడు కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి హిస్టరీ అంతా చెప్తుంటాడు కదా. ఎట్లా తెలిసిందంటే 3వ నేత్రం వేదవ్యాసులు వారికి సంబంధించిన అంశే కాబట్టి మీకు నేను ఋషి చెప్పాను కదా పరాశర మహర్షి గురించి, ఆయన హిస్టరీలో ఇవన్నీ వస్తాయి చూసుకోండి. వేదవ్యాసులు వారి అన్ని ఆయన వారసుడు కాబట్టి ఈ యొక్క మనం పూర్వీకుల ఋషులని కులాల పరంగా నీటి పశు భావంతో చూడటం అంటే మనము పశువులతో సమానం. వాళ్ళు దేవత అంశ కలిగిన వాళ్ళు, పరబ్రహ్మని తెలుసుకున్నవాళ్ళు, వాళ్ళని కులాలతో చూడకూడదు. సరే, ఆ వర్షన ఆడెట్ట చెప్పాడో ఆ సంజయుడు హిస్టరీ చూసినట్టు ఇప్పుడు ఎవడైనా మీరైనా నేనైనా చెప్పచ్చు. అదేంటండి, మేము ఇక్కడ కూర్చొని అక్కడెక్కడ అమెరికాలో మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళని చూడాలంటే ఎట్టండి అంటే ముందు చూడండి. ఇప్పుడు హృత్పద్మం అర్థమైందండి? హృత్పద్మం ఈ యొక్క మాట ఎక్కడొస్తుంది? చతుష్పాద గాయత్రిలో వస్తుంది, మంత్ర సూక్తంలో వస్తుంది. ఏం చెబుతున్నాను? అంధపరంపరాధ్యాత్మికం శృతి ప్రామాణికం కాని దేవుళ్ళు దేవతలు ఆరాధించద్దని చెబుతున్నాను. ఎందుకని ఇప్పుడు ఇప్పుడు చెబుతా, అది కూడా మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామిది కానీ మొత్తం ఇప్పుడు బయటకు వస్తాయి. మొత్తం గుంట దొరికితే మట్టి బయటకు వస్తుంది కదా, ఆ విధంగా తీసి మీకు చెబుతాను, మీరు బెత్తరిపోతారు. సత్యాలు, వాస్తవాలు. సరే చెప్పండి, ముందు చెప్పండి, తర్వాత చెబుదురు కానీ అంటారు కదా, అందుకని చెబుతున్నాను. హృత్పద్మం అంటే పరమాత్మ ఎక్కడో ఉండడు. అర్థమైందండి? ఎక్కడో ఉండడు. మీరెట్లా చెబుతారండి పరమాత్మ ఎక్కడో ఉండడు అని? మేము వెతుకుతున్నాం కదా రాత్రి పగళ్ళు తెల్లవారు గుళ్ళు బాబు. నీ గుండెల్లో ఉన్నాడు రా, ఆ మాట చెప్తుంది వేదం, శృతులు. సరే, ఎక్కడో నాలోనే ఉన్నాడు, అది నేను తెలుసుకున్నాను, మరి మీ సంగతి ఏంటి అని ఇప్పుడు శ్రీ విద్యా గురువులు చాలామంది వేద వైదిక పరంపర వాళ్ళు, మన శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చెబుతారంటే అండి, నా శరీరం అనే బ్రహ్మపురము శృతులు తెలియజేసినాయి. మీరే శృతుల్లో కన్నా వెళ్ళి, నా మాట నమ్మద్దు, వెళ్ళి బ్రహ్మపురము అంటే ఎక్కడ ఉంటుందని కొట్టండి. నువ్వేరా పిచ్చోడా అని వస్తుంది అక్కడ. మరి అటు ఇటు చూసుకొని మనం సిగ్గుపడతాం. నన్ను పట్టుకొని నేను ఇన్నాళ్ళు పశువులాగా ఉన్నానా అని ఆశ్చర్యపోతా. శృతుల్లోకి వెళ్ళి బ్రహ్మపురం అని కొట్టగా నువ్వే అని వస్తుంది. కాబట్టి శృతులు వేదాల్లో రాదు, వేదం దర్శించిన ఋషులు చెప్పిన మాట ఇది. మరి మీ శరీరం ఏమిటో మీకు తెలియదు. ఏపీలో ఉన్నాను నేను, ఉన్న స్థలంలోనే గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి చూసేవాళ్ళు అందరూ. నేను మిగతా దేశాల వాళ్ళు, మిగతా రాష్ట్రాల గురించి అవుట్ ఆఫ్ క్వశ్చన్ తర్వాత మాట్లాడను. ఇప్పుడు మీరు నేను మనం ఆంధ్రాలో ఉన్నాము. ఇక్కడ మరి సీఎం చంద్రబాబు నాయుడు, అది మంత్రివర్గం, గవర్నమెంట్, ఐఏఎస్, ఐపీఎస్, బ్యూరోక్రాట్లు ఇంతమంది ఉన్నారు కదా. ఎంత సత్యమో ఇది, అంతే సత్యంగా నీ శరీరములో ఇంద్రియాలు, మనసు ఉన్నాయి. అర్థమైంది? వాటి పేర్లేంటి? ఫలానా ఫలానా ఇంద్రియాలు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నావు? హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఐఏఎస్, ఐపీఎస్, సేమ్ డిటో, తేడానే లేదు. మీరు చూడాలి. హృదయ స్థానంలో ఒక పద్మం ఉంది, దాన్ని హృదయ కమలం అంటారు. హృత్పం భజే. కాబట్టి మీరందరూ శ్రీ విద్య అనబడే శృతి ప్రామాణిక కత్తి తీసుకొని
మీ తీసుకొని శ్రీ విద్యా గురువులను సంతోషపెట్టి, అంటే వాళ్ళు ఎవరికైనా చెప్పరండి, మీకు 100 సార్లు చెబుతున్నారు, శ్రీ విద్యా గురువులు డబ్బులు లేదే విద్య చెప్పరు. ఎందుకని చెప్పరండి? మరి ఏంది మరి మా పరిస్థితి ఏంటంటే, మీ పరిస్థితి అంటే గుళ్ళు గోపురాలు తిరగటమే మీ పరిస్థితి. అర్థమైందా? వేదాల విద్య వాళ్ళు శ్రీ విద్యా గురువులు చెప్పాల్సిందే. వాళ్ళు 20-30 ఏళ్ళు తల్ల కిందులుగా తప్పదు, సొంత పిల్లలకే చెప్పరు. నీకెందుకు చెబుతారు? అర్థమైందా? సొంత పిల్లలకే వాళ్ళు చెప్పరు, వాళ్ళకై వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఏం అనుభవిస్తారండి వాళ్ళకై వాళ్ళు అంటే? వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకో, నువ్వు నిద్రపోతావు కదా రాత్రిపూట, దీర్ఘ నిద్ర, అప్పుడు నీకేం గుర్తుండవు కదా. వాళ్ళు పగలు కూడా అట్టగే ఉంటారు సుషుప్తిలో, వాళ్ళకేమో అవసరం లేదు, తొక్క ఎవ్వడు వారసు లేదు గీరసు లేదు అనే స్థితి వాళ్ళది. వాళ్ళకి చెప్పరు కదా. మరి డబ్బులు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి, శరీర అవసరం, వాళ్ళకి సంబంధించిన ప్రపంచంలో కొన్ని ఉంటాయి కదా, వాటి రీత్యా అవసరం. కాబట్టి మీరు మీ డబ్బుల కోసం మీరు ఇంద్రియాల సుఖానికి పెడతానికి ఇష్టపడినప్పుడు పెడుతున్నప్పుడు అట్టగే ఉంటుంది అన్నమాట విషయం. క్రియాపురాణం అంటే వాళ్ళు వాచాపురాణం చెప్పేవాళ్ళు వేరు, క్రియాపురాణం చెప్పేవాళ్ళు వేరు, గుర్తుపెట్టుకోండి. క్రియాపురాణం అంటే ఏంటి, వాచాపురాణం అంటే ఏంటంటే మనుషులందరూ, మానవులందరూ రాజ్యాంగం అని దేశంలో రాసుకున్నారు పుస్తకం, దాన్ని బట్టి బతకాల్సిందే. దానికి విరుద్ధంగా ఉండి తీసుకెళ్ళి ఏం చేస్తారు? దానికి విరుద్ధంగా మాట్లాడుతుంటే మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. అంతేగా కొంతమంది స్వామీజీలు ఏం చెబుతుంటారు, మేము ఆ లోకం పోయాం ఈలో, ఇవన్నీ పులిహార మాటలు. వాడి చిత్తాభ్రమణం, అది మాకెందుకండి? ఇప్పుడు నేనున్నాను, పలానా శృతిలో ఇలా ఉందా, పలానా నేను చెబుతున్నా, మీరు కరెక్ట్గా చూసుకోవాలి. మీరు రాత్రి నేను ఇంద్రలోకం పోయానండి, ఇంద్రుడితో మాట్లాడాను అన్నాను అనుకో, మీరు ఏమంటారు? నన్ను పిచ్చోడు అనరా? పుస్తకం ప్రామాణికంగా అది అట్లా ఉంది. ఇప్పుడు స్వామి శృతి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అందరూ, ఎక్కువ మంది దీనికోసం, వెనక మూటల కోసం, పిల్లలు సంతోషాలు పెట్టాలి, పిల్లలు అమెరికాలో పంపించి మూటలు, ఈ చెత్త స్వామీజీలు తయారయ్యారండి భారతదేశంలో. శృతి విరుద్ధం, అర్థమైనా? శృతుల్లో ఇలాంటివి ఉండవు. సరేలేండి, ఇంకా సరిగా వాళ్ళ సంగతి సరేలేండి, రోజు ఉండేదే కదా గోల, మాకెందుకు ఇది చెప్పండి అంటే సరే. ఈ శ్రీ విద్యా కత్తితో హృదయ కమలములో ఉన్న నామరూప దేవతను అంతర్ముఖంగా మీరు అది తెలుసుకునే ప్రయత్నాలు అడ్డుపడే వాటిని శ్రీ విద్యా కత్తితో తీసవతల వారే తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటామంటే, మాకు ఏదన్నా చెప్పండి, శంకరాచార్యుల వారి బ్రహ్మసూత్ర భాష్య ప్రామాణికంగానే చెబుతాం. అర్థమైందండి? ఏమని చెబుతారంటే, లోకంలో ప్రజలు సీఎం నుంచి పిఎం వరకు రాజులను సేవిస్తూ ధనధాన్యాలను సంపాదిస్తారు. ఇప్పుడు రాజుగా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎంప్లాయ్ ఉన్నాడు అనుకున్నాడు, పై ఆఫీసర్ని సాటిస్ఫాక్షన్ చేయటం, ఎవరికటి చేసుకుంటూ రావాల్సిందే. ఇప్పుడు సీఎంను ఉన్నాడు, మిగతా మంత్రులు అందరూ కాళ్ళు పేసుకుని ఈ విధంగా అంతా చెప్పుకుంటే చండాలం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నశించిపోయేవే. అర్థమైందండి? 25 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఉండదు కదా, నశించిపోయేవి ఏదైనా సరే. అదే కామ్య కర్మల ద్వారా పొందినవన్నీ నశించిపోతాయి. అర్థమైందంటే కామ్య కర్మలు, కామ్యం అంటే కోరికలు, కర్మలు అంటే పనులు. నేను ఇది చేసా, నా బలకం చేపెట్టాను, నాకు ఎంత వచ్చింది, నీవు ఈ పూజ చేసా ఎంత వచ్చింది, తర్వాత ఏమో ఈ గోడ పగలు కొట్టాను ఎంత వచ్చింది, ఈ శాంతి హోమం చేశాను ఎంత వచ్చింది, ఈ రంగురాయి దగ్గర ఇవన్నీ ఉండవు అంటుంది శృతులు. ఏ శృతి చెప్పిందండి మీరు చెప్పండి, మేము చూసుకుంటామంటే చాందోపనిషత్తులో హృత్పద్మం అనే దాంట్లో ఉంటాయి, చూసుకోండి. సరే అండి. యజ్ఞయాగాదుల వల్ల పొందిన స్వర్గ సుఖాలు కూడా కాలం తీరగానే నాశనమైపోతాయి. అర్థమైందండి? మీరు హోమం, ఇప్పుడు పురస్చరణ హోమం కాదండి ఇక్కడ మీరు చెప్పాల్సింది, నేను చెప్పేది. నువ్వేదో మంత్రం పురస్చరణ చేసి ఆ హోమం ఫలితాలు పోవు, నీతో పాటు వాటేసుకొని కూర్చుంటాయి. నీ భార్య నేను ఎట తగులుకొని ఉంటుంది, అటు తగులుకొని ఉంటుంది. యజ్ఞంలో నువ్వు చేసిన ఉపాసన దేవత పురస్చరణ విడిగా కొన్ని చేస్తావు కదా. ఇప్పుడు చాలామంది గూళ్ళల్లో చండీ హోమాలని అవన్నీ శృతి విరుద్ధంగా గుట్టలు చేస్తుంటారు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు. ఇవేమీ కూడా కొంచెంసేపు పనిచేస్తుంది. కొద్దిసేపు అంటే ఏంటంటే, ఇప్పుడు తలకాయ నొప్పి వచ్చిందని నువ్వు బెడ్లో వేసుకున్నాం, తగ్గిపోతుంది, మళ్ళీ తలకాయ నొప్పి వస్తుందిగా. ఈ బిడ్డ దాన్ని ఆపదుగా, వచ్చేదాన్ని ఆపదుగా. ఆ విధంగా యజ్ఞాలు యాగనాలు మీరు చేస్తారు కదా. ఇప్పుడు గుళ్ళల్లో భోజనాలు పెడతారండి, కొంతసేపే, తర్వాత పని చేయదు అది. అర్థమైందండి? ఆ మాట చెబుతుంది శృతి.
భూలోకములో కర్మాధికారము కలిగిన భూలోకం అనేది కర్మాధికారం కలిగిన లోకం అంటారు దీన్ని. కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మలు చెయ్యి, కర్మ ఫలితం ఆశించొద్దు. అలాగే ఇక్కడ భూలోకంలో కర్మలు చేసేటువంటి లోకం ఇది ఒకటే భూలోకం. వేరే లోకాల కర్మలు ఫలితాలు ఉండవండి, గుర్తుపెట్టుకుని అనుభవించడం సైతం అక్కడ తెచ్చా ఆ ఫలితం అయిపోయి ఇసురావతలు వారేస్తారు మళ్ళీ భూలోకం. అందులో కూడా భారతదేశం మాత్రమే కర్మభూమి. ఆత్మను గురించి తెలుసుకోకుండా మరణించిన వారికి అన్ని లోకాలలో విహరించే అధికారం ఉండదు. అర్థమైందండి? పుట్టినప్పటి నుంచి సత్యదాకా వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వు సేవ చేయి. అర్థమైందండి? ఇప్పుడు ఒక ప్రధాన పూజారి మా కొడుకు ఉద్యోగం ఏంటి, తర్వాత నన్ను ప్రధాన పూజారిగా పెట్టిన రాజకీయ నాయకుడు కాళ్ళ దగ్గరికి పోవటం ఏం కర్మండి. ఉన్నది ఎక్కడ భూలోక నాయకుడు. అలాంటి అక్కడ ఉండి నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆయన మీద నమ్మకం లేక, ఎవరి మీద? వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం. ఆయన పట్టుకోవాలి కదా నువ్వు ప్రధాన పూజారి. ఈ రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చి గెస్ట్ హౌస్ల్లో ఉండి అబ్బాబ్బాబ్బా చెప్పుకుంటే అసహ్యకరం. పైగా వాళ్ళు మళ్ళా టీవీలు యూట్యూబుల్లో చందమామ బాలమిత్ర బొమ్మరిల్లు కథలు చెబుతుంటే దాన్ని లైకులు కొట్టడం ఇవన్నీ చూస్తుంటా నేను. చూసి ప్రజలకి తెలీదు, వాళ్ళ ఫోన్ని వాడు ఇవో చూస్తున్నారు. ఆడు చెప్పినవన్నీ విన్నప్పుడు ఇవేదన్నా వేదాల్లో ఈ శృతుల్లో ఇవి ఉన్నాయని కొట్టారనుకో, లేవని వచ్చింది అనుకో, వాడిని చూడరు. అంటే ప్రజలకు శృతుల గురించి చెప్పట్లేదు ఎవరు? ఆధ్యాత్మిక వృత్తులలో ఉన్నవాళ్ళు. మీరు ఎప్పుడైతే నేను అందుకని మొదటి నుంచి చెబుతున్నాను, మీరు శృతులు అనేది అందుకండి. అది తెలుసుకుంటే మీరు ఈ అదవలందరినీ దూరం పెట్టేస్తారు, మీరు సూపర్ పవర్ అవుతారండి. అదే వేదం చెప్తుంది. సరేలేండి, మరి అది తర్వాత సంగతి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఏ లోకాలకు పోవంటే అంతే, మరి పోవు. ఆ మాట చెబుతుంది జాంబేగ ఉపనిషత్తు. బ్రతికి ఉండగా ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో వారే సమస్త లోకాలలో చరించగలుగుతారు. అర్థమైందండి? ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది నువ్వు తెలుసుకుంటావో, ఒక చిన్న ఉదాహరణ చెబుతా వింటారండి. కొంతమంది అజ్ఞానుల విద్యాపరులు, కొంతమంది బ్రాహ్మణులు ఒకళ్ళిద్దరు తప్పులు చేస్తే మొత్తాన్ని విమర్శిస్తుంటారు. బ్రాహ్మణులు అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, వేదాల జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు ఎవడన్నా తప్పు చేసాడేమో చూడండి. వేదాల జ్ఞానం ఇప్పుడు రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీలు ఇట్లా గొప్ప ఆఫీసర్ అయిన తర్వాత ఆ తర్వాత కొంతమంది ఎస్సీలు ఎస్టీలు అలాంటి వాళ్ళు, కొంతమంది స్వామీజీలు అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఏదన్నా ఒక సందర్భంలో వచ్చినప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. రాసి పెట్టుకోండి ఈ మాటని. మీరు ఎస్సీ ఎస్టీకి వచ్చినా సరే పూర్ణ కుంభంతో ఆ ఆఫీసర్ని స్వాగతం పలుకుతారు. మంత్రిగా ఉన్నాడండి ఎవడో, వాడు ప్రమాణ సంతకం పెడతానికి వచ్చి పూర్ణ కుంభం అంటే ఏంటో తెలుసండి? ఈ కొంతమంది పొట్టకూటి బాపనోళ్ళు శబ్ద అర్ధజ్ఞానం తెలుసుకోక, తెలియచెప్పక ఈ విధంగా బ్రాహ్మణం అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పదాన్ని దుర్వినియోగం చేస్తారు. పూర్ణకుంభం అంటే ఆ ఎస్సీ, ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అనుకుంటున్న వేదాల కాలం అలా ఉండదు. వాడే పరబ్రహ్మము అని ఉంటుంది అర్థం. రాజాది రాజాయ ప్రసన్న సాహినే అంటే ఏంటి? మామూలు విషయం కాదండి, దేవుళ్ళకు కూడా అదేగా చేసేది. పూర్ణకుంభ స్వాగతం. మీరు నేను చెప్పింది రాసి పెట్టుకొని, మీరు అన్ని కులాల వాళ్ళు మీ కమ్యూనిటీలో ఎవడైనా పెద్ద ఆఫీసర్ అయ్యి ఉన్నటువంటి వాడికి ఇది జరిగిందే జరగలేదు చూడండి, దాని అర్థం చూసుకోండి, మీ బిత్తరపోతారమ్మ. వెంటనే వేద భాష్యం తెచ్చుకొని చూసుకుంటారు. అంత సబ్జెక్ట్ అండి. కులాలు ఉండవు. వేదాలు చదివిన బ్రాహ్మణుడికి కులాలు ఉండవు. వేద జ్ఞానం లేనివాడు. అర్థమైంది? బ్రాహ్మణ అంటే పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు అనేక కులాలు రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు చూడండి. ముందు బ్రాహ్మణులు కొంతమంది వేదాలు చదివిన వాడే చెయ్యాలి. అవి పొట్టకూటోళ్ళు చేస్తారు కొన్ని చోట్ల, అది కరెక్ట్ కాదు. వాడికి శబ్దార్థాలు తెలియ తప్పులు పలికితే వాడు అనేక కష్టాలు పడతారు. అందుకని వేదం చదివిన వాడు చేయిస్తారు అవి. అర్థమైంది?
ఇప్పుడు ఎక్కడ వేద శబ్దం వస్తే వాడు పరమాత్మతో సమానం. వాడు ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, వాడు పరమాత్మ అని వీళ్ళు మంత్రపూర్వకంగా చెబుతున్నారు. అంత సబ్జెక్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. సరే, అది అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం తెలిస్తే సమస్త లోకాలలో చరించగలుగుతాడు. అంటే సత్యకాముడై ఆత్మను తెలుసుకొని శరీర త్యాగం చేసిన వాడు తానే పరబ్రహ్మ అని తెలిసినవాడు సమస్త లోకాలలో విహరించగలుగుతాడు. పొట్టకూటి ఆధ్యాత్మికంలో ఇవన్నీ చెప్పరండి, మీకు గుర్తుపెట్టుకోండి. నేను ఒక విషయం చెబుతానండి. వెంకటేశ్వర స్వామి వెళ్తారు కదా, ఆయన గురించి మిగతా దేవుళ్ళందరూ ఇది ప్రామాణికంగా తీసుకోండి. ఆయన శ్రీనివాస చక్రవర్తి ఆయన పేరు. ఆయన బ్రహ్మాండ నాయకుడు ఎట్టయ్యాడండి, పరబ్రహ్మ ఎట్టయ్యాడండి. అక్కడ వేద ప్రామాణికముగా వేదములతో, చతుర్వేదములు, ఒక వేదమైన ఇవాళ 4 వేదాలు, సుప్రభాతం బలుగు. సుప్రభాతం వేద విరుద్ధం అండి, గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర సుప్రభాతం వేద విరుద్ధం, ఒక మనిషి మనోభావాలు. అక్కడ జరిగే క్రియలు మొత్తం కూడా అండి వేదాల ప్రామాణికం జరుగుతుంది. వేదం ప్రకారం ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తినైనా పూజ చేస్తే వేద ప్రామాణికంగా వాడు పరబ్రహ్మ. అర్థమైందా మీకు? కొంతమంది మిలిటరీలో తర్వాత ఏమో వాటిలో శిలా విగ్రహాలు పెడతారు కదా, ఇలాంటివే విగ్రహం ఇంట్లో పెట్టుకొని వేదపరంగా దానికి నువ్వు చేస్తున్నావు అనుకో, మీరు తెలుసుకోవాల్సింది అంటే మంత్రపుష్పం ఉంటుంది, భాష్యం కొనుక్కొచ్చుకొని చూడండి, గింగిరాలు తిరిగిపోతారు మీరు. అమ్మా ఇంతది అని. ఈ గుళ్ళల్లో గోపురాల్లో స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీర్లు దీపారాధనలు చేయటం, కొబ్బరికాయలు కొట్టడం, బెల్లం బెడ ఇవి కాదండి. ఇవి ఆ గుళ్ళకెళ్తే ఏమీ జరగదండి. వేద ప్రామాణిక విధముగా జరిగే గుళ్ళకే వెళ్ళాలి మీరు, వేరే గుళ్ళకి పోకూడదండి. ఏ గుడైనా సరే. ఆఖరికంటే మీకు నమ్మకం కావాలంటే మీ బాగా డబ్బున్నోడు ఎవడో ఒకరిని తీసుకొని, చచ్చిపోయినటువంటి మీ పూర్వీకుడిని, వాడి పేరు మీద గుడి కట్టండి. వేదంలో చెప్పిన ప్రకారం మంత్ర పుష్పం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, వీటి ప్రామాణికంగా అక్కడ చేస్తే అర్చన, ఆ గుడికి ఎవడు పోయినా సరే వాటి స్టార్ గిరగిరగిరగ తిరిగింది. అంత సౌండ్ అండి. అక్కడ గుడిలో విగ్రహాలు ఏమి ఉండదు, శబ్ద విస్ఫోటం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ ఎందుకు క్లిక్ అవుతున్నారు? అక్కడ ఘోషే ఘోష, ఘోషే ఘోష. ఏం ఘోష? వేద ఘోష. పరమాత్మ విరజిల్లుతూ ఉంటాడు అక్కడ. అర్థమైందండి? ఎవడు పోయినా సరే. ఇప్పుడు కొంతమంది బాగా డబ్బులు ఉన్నోళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు తిరుపతి ఒకసారి పోగానే మళ్ళీ వెంకటేశ్వర పూట ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి అన్నీ పాజిటివ్గా ఉంటుంది కాబట్టి. మీరు వేదం జరగని ఇప్పుడు కొన్ని పొట్టగూడి కోసం గుళ్ళు కట్టుకుంటారు, అక్కడికి వెళ్ళండి, దరిద్రం పట్టినట్టు అవుతుంది అడిపోయిన వాళ్ళందరూ. ఎందుకని? ఏం ఉండదు కదా. ఇప్పుడు ఆ శృతి విరుద్ధం కదా, శృతుల్లో చెప్పినట్టు చేయాలిగా. మంత్రపుష్పం అంటే ఇప్పుడు నేను మీకు చెబుతున్నానే, ఇది మంత్రపుష్పంలో ఉంటుంది. అర్థమైందా? సరే ఇదేనండి. సరే, నేను ఒక ఋషి చరిత్ర చెప్పాను కదా, ఒక ఋషి గురించి చెప్పుకొచ్చాను కదా. ఆ ఋషికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఇదే సబ్జెక్టు. సత్యకాముడై దహరాకాశంలో బ్రహ్మని సేవించిన వాడు మరణాంతరం పితృలోకం కోరితే పితృలోకము, దేవలోకం కోరితే దేవలోకం పోయి వాడికి కావాల్సిన చూసుకొని వస్తాడు. పరాశర మహర్షి హిస్టరీ చెప్పా కదా, వాళ్ళ నాన్నని రాక్షసుడు ఆ పలానా శాపవశాత్ తినాడని. ఇప్పుడు మంచి తపస్సు చేసాడు, నాన్న గుర్తు వస్తే పితృలోకానికి పోతాడండి, పోయి వాళ్ళ నాన్నగారిని చూసి వస్తాడు. మీరు కావాలని చూసుకోండి, నేను చెప్పింది సత్యం, బలబుద్ధి చెబుతున్నా. మీరు ఋషుల చరిత్రలోకి వెళ్తే పరాశర మహర్షి వాళ్ళ నాన్న శక్తి దగ్గరికి పోయి చూసి వచ్చాడు వాళ్ళ నాన్నని. ఇక్కడ ఇదినే అదే చెప్తున్నా, ఈ చాందోపనిషత్తులో ఉంది. ఏమనుంది? దహరాకాశం హృత్పద్మం. అతడు మాతృలోకాలకు పోతే మాతృగణాలు మాతృలోకాలకు పోయి అక్కడ సుఖాలు అనుభవిస్తాడు. ఎవరు? వేదాల జ్ఞానం చేసుకొని వేదమంత్రం చేసిన వాళ్ళు ఎవడైనా సరే, మీరైనా నేనైనా.
భాతృలోకాలు కోరితే భాతృగణాలతో భాతృలోకాలకు ఎక్కడ సుఖం అనుభవిస్తాడు. భగినీ లోకాలు కోరితే భగినీ లోకాలంటే ఏంటండి? సోదరి. శృతి ప్రామాణికముగా భగిని అంటే సోదరి, భగమాలిని. అర్థమైందండి? శివుడి యొక్క సోదరి భగిని. అర్థమైందండి? శివుడు సాధారణంగా మీ బొమ్మని మీలాగా 2 కాళ్ళు 2 చేతులు తర్వాత సూర్యుడు కోసి, సూర్యుడేమో రాజు, సూర్యుడి కొడుకు శని ఏమో శూద్రుడు. ఈ పట్టకూటి పంతుళ్ళు పెట్టినవి నమ్మద్దు. వేద ప్రామాణికంగా చెబుతున్నాం మీకు. వేదాల్లో కులాలు ఉండవు. వేదాలలో ఉండేవి ఏంటంటే 2 కులాలు, శూద్రుడు బ్రాహ్మణుడు. శూద్రుడు అంటే ఎవరండి? జ్ఞానం లేనివాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరండి? జ్ఞానం ఉన్నవాడు. ఏ జ్ఞానం అండి? పొట్టకూటి జ్ఞానాలు కాదండి, పరబ్రహ్మ జ్ఞానం. అర్థమైందండి? ఇది సబ్జెక్ట్. సరేలేండి. మరి అంటే మిత్రలోకాలు కోరితే మిత్రులంతా ప్రత్యక్షమవుతారు, వారితో ఆ లోకాలకు పోయి సుఖిస్తాడు. ఎవరండి? హృత్పద్మములో పరమేశ్వరిని పూజ చేసినోడు. మీరు నేను కాదండి. గంధమాల్య లోకాలు అంటే పూలదండలో సువాసన ద్రవ్యాలు ఇలాంటివి ఉండే లోకాలు కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ విధంగా. ఇవి అన్నపాన లోకాలు కోరితే ఆ లోకవాసులు కలుస్తారు వీటితో. ఇప్పుడు మీరేమనుకుంటారంటే కొంతమంది నాస్తికులు చెప్పారండి, అది చెప్పారండి, కనపడతలేదు, లోకాలు లేవు అనుకోవద్దు. ఏ ప్రాణి జీవించటానికి కావాల్సిన శరీరం ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న మీరు మీ శరీరం మీద చెమట వస్తుంది కదండి, ఆ చెమటలో కొన్ని వందల ప్రాణులు పుడతాయి, కొన్ని వందల ప్రాణులు చచ్చిపోతాయి మీ చెమటలో. మైక్రోస్కోప్తో చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం తెలిస్తే తెలుస్తుంది. నేను గుళ్ళకు పోయామనుకో చెమట పోస్తుంది మనకి. అక్కడ మనం అనేక మందిని చెమటలో నుంచి బయటకు వచ్చి చచ్చిపోతుంటే పాపం వస్తుంది. నేను గుడికి వెళ్ళాననుకో వచ్చే పుణ్యం ఒకటి. మరి ఎట్లంటే గుడికి వేద పారాయణం చేస్తే గుళ్ళకు పోయారనుకోండి, ఆ సౌండ్కి ఇక్కడ నువ్వు చేసిన ఒక పాపం ఒక పావలా చేస్తే పుణ్యం 100 రూపాయల పావలా వస్తుంది. అర్థమైందండి? పాపం తగ్గుతుంది, పుణ్యం పెరుగుతుంది. శృతి విరుద్ధమైన గుళ్ళకు పోయారనుకోండి, ఓరగా ఇప్పుడు కొన్ని విదేశాల వలసవాద ఆధ్యాత్మికమైనటువంటి గుళ్ళు గోపురాలు ఉంటాయి. వలసవాదం అక్కడ వాళ్ళు మన లోకల్ లాంగ్వేజ్లో చిన్నపిల్లలు మనం తిడతాం, ఆ లాంగ్వేజెస్లో ఉండకూడదు. దేవనాగరిక లిపి. నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక శబ్దం ఒక అర్థం ఏంటి చూసుకోండి, సూత్రులలో ఉంటుంది. అప్పుడు మీకేమర్థమవుతుంది? నేను ఫలానా అంత సబ్జెక్ట్ అండి మన భారతీయ సబ్జెక్టు. తర్వాత స్త్రీ లోకానికి కోరితే స్త్రీలు మాత్రమే ఉండేటువంటి లోకానికి వెళ్తాడు. ఈ విధంగా ఏ లోకం కోరితే ఆ లోకవాసుల దగ్గరికి వెళ్ళి వాడు సుఖిస్తాడు. ఎవరు? శ్రీ విద్య పూర్ణ దీక్షపరుడు, లేదంటే ఏదైనా వేదం చదువుకొని వేద అంగాలు చదువుకొని వేద భాషను చదివినోడు. వీళ్ళిద్దరికీ ఛాన్స్. సరే మీరు కూడా గుళ్ళు గోపురాలు చెబుతున్నారు కదండి, అన్నిటికంటే పవర్ఫుల్ అది చెబుతున్నారంటే మీరు ఏ గుడికైనా పోవండి, ఏ మూర్తి దగ్గరికైనా వెళ్ళండి. అక్కడ ఆ గుళ్ళో ఆ దేవుడికి వేద ప్రామాణికంగా సూక్తములు, వేద మంత్ర సూక్తములతో వేదం చదివినవాడు అపస్వరము లేకుండా సుస్వరముతో ఆ దేవుడిని పరబ్రహ్మగా పూజ చేస్తే మీరు ఆ గుళ్ళకి వెళ్ళండి. లేకపోతే వెళ్ళవాకండి, నాశనం అవుతారు. ఏదేనంటే అది దేవుడు కాదు కదా. వేదంలో వేద ప్రామాణికంగా దేవుడు అంటే ఎవరు? దేవుడు నువ్వే దేవుడివి కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాయండి, ఆయన దేవుడు అని ఎట్లా చెప్తాం మనం? మీరు నీలాగా పుట్టాడు నాలాగా పుట్టాడు. అక్కడ మంత్రపూర్వకంగా ఆయనకి పరబ్రహ్మ స్థానం ఇస్తున్నారు. అప్పుడు ఆయన పరబ్రహ్మము. వెంకటేశ్వర స్వామికి పరబ్రహ్మ స్థానం ఇస్తున్నారు, రాముడికి పరబ్రహ్మ స్థానం ఇస్తున్నారు. పొట్టకూటి గుళ్ళు గల్లీల్లో పెట్టి పొద్దున్న మైకులు పెట్టి గందరగోళం చేసేవి వెళ్ళవాకండి. వేదపారాయణం స్పీకర్ల ద్వారా చేయకూడదు. శబ్దం జీవముతో ఉన్న ప్రాణి చేసే వేదపారాయణమే పనిచేస్తుంది. మైకుల్లో ఎలక్ట్రానిక్ ద్వారా అది ప్రాణము లేని శబ్దం, అది పనిచేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. అదే ఎట్లా అంటే మరంటే నువ్వు ఆఖరికి మీ పూర్వీకులు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ విగ్రహం కూడా పెట్టుకొని
గుడి కట్టుకొని వేదం చదివిన వాళ్ళకి ఫుల్గా నువ్వు డబ్బులు ఇచ్చి వేదంలో ఏ విధంగా పరమాత్మకు అర్చనలు చేయాలని నువ్వు వాళ్ళకి చేయిస్తే 2 నెలల తర్వాత ఆ గుడికి వచ్చి మీ పూర్వీకులను చూసి దండం పెడితే వాడికి ఏ పనిగా పని అవుతుంది. ఎట్లా అంటే వేదం గొప్పతనం అయ్యా, విశ్వవిజ్ఞానం అది. నువ్వు నేను చెప్పిన కృతయుగం నుంచి, సత్యయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ చెప్పింది అదే. వాళ్ళు దేవుళ్ళు ఎట్టయ్యారయ్యా? పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు ఇదంతా కాదండి, మీ ఫోన్ ఉంది, మీ ఫోన్లు ఉన్నాయి, నేను చెబుతున్నాను, ఎవడో స్వామీజీలు చెబుతున్నారు, నా మాట వినొద్దు, వాడి మాట వినొద్దు, ఫోన్ తీసుకోండి, నేను పరబ్రహ్మమునే కాదా అని నొక్కండి. ఏ ఉపనిషత్తులోకి వెళ్ళినా నువ్వు పరబ్రహ్మమే అని వస్తుంది. ఎట్టంటే మరి నువ్వు పరబ్రహ్మవి కదరా. ఆ విధంగా వేద మంత్రాలు ఎక్కడ ఉచ్చరిస్తే, అర్థమైందండి? ఇందా పూర్ణ కుంభం గురించి చెప్పాను కదా, ఏ కులము వాడైనా పరబ్రహ్మమే అవుతాడు ఆ మంత్రాలు పూర్వకంగా చేస్తే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అనుమానం నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క దేవుడు పరబ్రహ్మం అవుతాడు. ఎప్పుడు అవుతాడో వేదాల పరంగా అక్కడ జరిగితేనే. అందుకే చాలామంది ఏమంటారు చూడండి, ఆ మధ్య ముఖ్యమంత్రి ఏదో వైఆర్ టీటీడీ గుడిగలగా వేసుకొని పూజలు చేసినప్పుడు అక్కడ వేదమంత్రాల ద్వారా జరిగితేనే అది అక్కడ సెట్టింగ్ వల్ల జరగదు. మళ్ళా వేదమంత్రాలు చదవలేదు అక్కడ, అర్థమైందండి? వేదమంత్రాల ప్రకారం చేస్తేనే ఫలితం ఎక్కడైనా సరే, ఏ గుళ్ళో అయినా సరే. అంతేగా వేదమంత్రాల ప్రకారం జరగకుండా మైకులు పెట్టి మాట్లాడుతూ ఏదో గోషీలు లేకుండా లంగాలు వేసుకొని ఏదో రకరకాలు చేస్తుంటే అవన్నీ పొట్ట కూటి మందిరాలు. ఎక్కడైతే మంత్రపుష్పం మీరు భాష్యం చదువుకోండి, శ్రీ సూక్తం భాష్యం చూడండి, ఇవి చూశారనుకో వెంటనే మీరు పొద్దునే లేచి మీరే ఇంట్లో మిమ్మల్ని మీరే వేసుకుంటారు, అక్కడ కూడా పోరు. స్వస్తి.